హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నేను వాక్యంలోనికి వెళ్తానండి. ఈ దిన వాక్య ధ్యానాంశము ఐక్యత. వాక్య ధ్యానాంశము ఐక్యత. ఐక్యత అనగా కలిసి ఉండుట, కలిసిమెలిసి ఉండుట. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఉత్తరంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. చూద్దామండి. సంఘస్థులు ఏ విధంగా సమాధానంగా ఉండాలి, సంఘస్థులు ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలి, సంఘస్థులు ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలి, సంఘస్థులు ఏ విధంగా సహించుకోవాలి అనేటువంటి సత్యాలు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఉన్న సత్యాలని మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకడినొకడు సహించుచు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. దేవా, నీకు స్తోత్రం తండ్రి. నీ జీవ గ్రంథము నుంచి తండ్రి మేము ఐక్యముగా ఏ విధంగా జీవించాలో అనేటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడుచూ ఉండగా దేవా, నీకు వందనాలు తండ్రి. చక్కగా విని మేము తెలియనటువంటి విషయాలు నేర్చుకొని నీ లేఖనాల ప్రకారం మేము జీవించడానికి నీ కృప చూపించిన తండ్రి. ఏ విధంగా సమాధానంగా ఉండాలో, ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలో, ఏ విధంగా ప్రేమతో మేము ఉండాలో, ఏ విధంగా ఒకరినొకరు సహించుకోవాలో అనేటువంటి సత్యాలు దేవా నేర్చుకుంటున్నప్పుడు మాకు సహాయం చేయండి. నీ కృప మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చూసుకున్నట్లయితే లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, అంటే సమాధానమను బంధం అంటే ఏంటంటే చేసిన తప్పును మళ్ళీ చేయకుండా సమాధాన బంధము కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి, అందరితోనూ సమాధానంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సఖ్యమైతే మీరందరితో సమాధానముగా ఉండుడి. నేను సమాధానమునకు కర్తయగు అధిపతిని, ఆయన సమాధానంకి కర్త అయిన, కాబట్టి మనందరినీ సమాధానపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన తెలియచేస్తున్న మాట ఏంటంటే సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. ఆత్మ కలిగించు ఐక్యము అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మ గురించి చాలా స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాయువును ఓదవగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. ఏంటంటే ఏమవరంటే జీవవాయువు ఉదవ నరుడు జీవాత్మ ఆయను అని చెప్పి లేఖనాలు సెలవిస్తుంది. ఆ ఆత్మ కలిగించు ఐక్యము ఎప్పుడు కూడా అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ దానిని అనుగ్రహించిన దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది మళ్ళీని. కాబట్టి ఆ ఆత్మ మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ఐక్యము కలిగించుట, ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే. అందరితోనూ కూడా ఐక్యము కలిసి ఉండాలండి. అందరితో కూడా కలిసి మెలిసి ఉండేవారిగా మనం ఉండాలని లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఎలా ఉండాలో తెలుసండి? ప్రేమతో ఒకరిని ఒకడు సహించుకునే వారిగా ఉండాలి. ఎదుటివారు నిన్ను ఎంతగా బాధ పెట్టినా సరే నువ్వు తిరిగి వారిని బాధ పెట్టకుండా దేవుడు చూసుకుంటాడులే అని మంచి మనస్సు కలిగి మనం ఒకరిని ఒకరు సహించుకునే వారిగా ఉండాలి. చాలామంది కూడా ఎలా ఉంటారు అంటే ఒకరు బాధ పెడితే వెంటనే బాధ పెట్టాలనుకుంటారు, కానీ ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే లేఖనాలు చాలా స్పష్టంగా ఈ విధంగా మాట్లాడుతున్నాయి, ఒకరినొకడు సహించుచు. అవునండి, మనం ఒకరిని ఒకరు సహించుకునే వారిగా ఉండాలి. ప్రేమతో ఒకరిని ఒకడు సహించుకునే వారిగా ఉండాలి. సంఘంలో అవనివ్వండి, సమాజంలో అవనివ్వండి, కుటుంబంలో అవనివ్వండి, ఎక్కడైనా సరే మనం ఒకరితో మనం సహించుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే
3వ వచనం కూడా చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3లో కూడా ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుందండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని. అవునండి, ఎలా నడుచుకోవాలో తెలుసని మనం సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతిమాలు కొనుచున్నాడండి. సంఘ బిడ్డలు ఏ విధంగా ఉండాలో, అయ్యా మీరు ఈ విధంగా ఉండండి, అమ్మా మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పి పౌలు బ్రతిమాలు కొనుచున్నాడు. ఎలా అంటే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. దీర్ఘశాంతం అంటే మన జీవితం చివరి వరకు కూడా, లాంగ్ లైఫ్, మన చివరి దశ వరకు కూడా ఎలా ఉండాలి అన్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. సంపూర్ణ వినయముతోనూ దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. అవునండి, సంపూర్ణ వినయము, పూర్తిగా వినయము కలిగి ఉండాలి. మనం తల్లిదండ్రులు ఎదుట, అలాగే టీచర్స్ ఎదుట, యజమానులు ఎదుట మనం చూపిస్తాం కదండి వినయము వాళ్ళ ఎదుట. అలాగే మనం సంపూర్ణమైన వినయం కలిగి ఉండాలి. వారు ముందు ఏ వినయం అయితే చూపిస్తున్నామో వారు లేనప్పుడు కూడా అదే వినయము కనపరిచేవారిగా ఉండాలి. ముందు ఒకలాగా వెనక మరొకలాగా ఉండకూడదు. సంపూర్ణమైన వినయం కలిగి ఉండాలని చెప్పి జీవగ్రంథము సెలవిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే సాత్వికము అంటే ఎవరిని కూడా నొప్పించకూడదు, బాధ పెట్టకూడదు. మనం తగ్గించుకునే స్వభావం. నువ్వు ఎంతగా తగ్గించుకోగలుగుతావో, ఎంతగా ఓర్చుకోగలుగుతావో అంతగా నువ్వు ఓర్చుకునేవారిగా ఉండాలి. ఎదుటి వారికి నొచ్చుకునే విధంగా మనం ప్రవర్తించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరం ఎలాగ ఉండాలన్నట్లయితే మనం ఆలోచన చేసినట్లయితే జీవగ్రంథం సెలవిస్తుంది, ఐక్యము కలిగి ఉండాలి. ఐక్యము కలిగి ఉన్నట్లయితే అది మనకి చాలా ఆశీర్వాదకరము. కాబట్టి మనందరము కూడా ఐక్యము కలిగి జీవించాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనందరము కూడా చూసుకున్నట్లయితే లేఖనాలు కీర్తనల గ్రంథము చూద్దామండి. కీర్తనల గ్రంథము 133వ దావీదు కీర్తన 1వ చరణంలో కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అవునండి, మనం ఐక్యత కలిగి ఉండాలి. సంఘ బిడ్డలుగా మనం అందరము కూడా ఐక్యత కలిగి జీవించినట్లయితే అది మనకెంతో మనోహరము. కాబట్టి మనందరము కూడా ఐక్యం కలిగి సంఘములో ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా ఎలా ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. అవునండి, ఆయన బ్రతిమాలుకొనిచున్నాడు. కాబట్టి మనం ఎలాగుండాలి అన్నట్లయితే సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో నడుచుకోవాలి. మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉన్నట్లయితే అది ఎంతో మనోహరము, ఎంతో అందము, ఎంతో రమ్యమైనది అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. మనం అందరం కూడా ఐక్యత కలిగి నివసించాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా ఎప్పుడూ తోడై ఉండునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.